రైటా రైట్. మనతో పాటు కే పాల్ గారు ఉన్నారు. ఇప్పుడు కాసేపటి కింద ఇక్కడ ప్రజాశాంతి పార్టీ ఆఫీస్లో కూడా ఆ జెండాను ఆవిష్కరించారు. సో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే సార్. థ్యాంక్ యూ. ఎట్లాగ దేశంలో సగం మందికి హ్యాపీనెస్ లేదు చెప్పాలంటే 72% సర్వేల ప్రకారం కేవలం 128 మంది మాత్రమే హ్యాపీగా ఉన్నారు, బిల్లులు పే చేసుకుంటున్నారు కుటుంబంతో. ఓకే, దేశం కరెక్ట్ మార్గంలో నడుస్తుంది అంటున్నారు. కానీ 72% దేశమంతా ఈ పాలన బాగోలేదు, ఐకమత్యం లేదు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య భ్రాంతులు చేస్తున్నారు. మోదీ గారే దీనికి రెస్పాన్సిబుల్, దేశాన్ని మంచి మార్గంలో నడపడానికి. ఎగ్జాంపుల్ ఏది దేశభక్తి, మా జ్యోతి బేగలే కృష్ణుడు భక్తురాలు. ఆవిడ రామభక్తులు కాదు, హనుమాను భక్తులు ఉన్నారు, 33 కోటి దేవత భక్తులు ఉన్నారు, అల్లా భక్తులు ఉన్నారు 120%, క్రీస్తు భక్తులు ఉన్నారు 110% దేశంలో. అంటే 40 కోట్లు జనాభా క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ భయభ్రాంతులై ఉన్నారు. ఏం జరుగుతుంది దేశంలో? ఎకానమీ బాగలేదు, సెక్యులరిజం డైయింగ్, సఫరింగ్, డెమోక్రసీ డైయింగ్. కనుక ఈ రిపబ్లిక్ డే మీరందరూ పడుకోవడం కాదు, దేశ రక్షకులు కండి, నాతో చేతులు కలపండి. నేను విశాఖపట్నం ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నాను అంటే పార్లమెంట్లో మంచి బిల్లులు పెట్టి దేశాన్ని, సెక్యులరిజంని, డెమోక్రసీని కాపాడడానికి. ప్రాణాలు పోయిన తర్వాత మణిపూర్లాగా లక్షల మంది చనిపోయిన తర్వాత అరవడం కాదు, 3 నెలల తర్వాత ఒక్క ప్రాణం పోకుండా ముందు కాపాడే బిల్లులు, ఆ బిల్లుల్ని అమలుపరిచే నాయకులు రాష్ట్రంలో, జిల్లాలో, నియోజకవర్గాల్లో ఉండాలి. అంటే మీరు ముందు మార్పు చెందాలి, ఆశను వదులుకోకుండా, హోప్ను వదులుకోకుండా మార్పు తీసుకురావాలి, నన్ను గెలిపించాలి. ఆ విషయం మీరందరూ కృషి చేయాలి. 7569441275 కాల్ చేయండి. ఇక్కడ ఏ విధంగా ప్రజలు మీకు స్వాగతం పలుకుతున్నారు సార్ విశాఖపట్నంకి సంబంధించి? ఎక్కడికి వెళ్ళినా ప్రజల స్వాగతం. నేను ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో, వైజాగ్ వెళ్తే వైజాగ్ స్వాగతం పలుకుతారు. దాన్ని ఓట్లుగా మార్చాలి. ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి చెప్పాలి. మన తెలుగు సత్తా మోదీ గారికి, దేశ నాయకులకి, ప్రపంచ నాయకులకి చూపించాలి. 15 కోట్ల తెలుగు ప్రజలు ఉన్నాం మనం ఐకమత్యం అవ్వాలి. సో మీ ప్రెస్ మీట్లు చూస్తున్నాం సార్, పవన్ కళ్యాణ్ రావాలి, నాతో సపోర్ట్ చేయాలని చెప్పి కూడా మీరు ఈరోజు రిపబ్లిక్ డే అవన్నీ మాట్లాడొద్దు. ఆయన ఎటో పోతాడు, ఆయన గురించి మనకెందుకు, ఆయన ఎప్పుడో అమ్ముడుపోయాడు. సో దట్స్ నాట్ ఎ పాయింట్. మీకు సపోర్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అక్కడ ఏపీకి సంబంధించి? పవన్ కళ్యాణ్ కానీ ఇంకెవరైనా మద్దతు కోరే అవకాశం ఉందంటారు అక్కడ? చూడు బాబు, ప్రజల మద్దతే మనకు కావాలా. నాయకులు ఎవరు 100 కోట్లకో 1000 కోట్లకో అమ్ముడుపోతారు. ఈరోజు ఒక పార్టీని తిడతారు, అదే పార్టీలో జాయిన్ అయిపోతారు. దాని గురించి నా మెసేజ్ కాదు. కానీ మీకు వీడియో షేర్ చేయండి, ఒక్కొక్కరు 100 మందిని రిక్రూట్ చేయండి, అద్భుతాలు జరుగుతాయి. థ్యాంక్ యూ.